నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మొన్న ఒక బీజేపీ సీనియర్ నాయకుడితో మాట్లాడుతున్నప్పుడు ఓవైపు అరాచకవాదులు ఉద్యమాల పేరిట ఆ, దేశాన్ని స్తంభింపజేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ దానికి కౌంటర్గా ఉద్యమాలు నడపచ్చు కదా అని ఒక ప్రశ్న అడిగాను. దానికి ఒక బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పిన సమాధానం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటంటే, అటువైపు ఉన్న వాళ్ళకి నిజానికి మాట్లాడితే ఈ దేశం విచ్ఛిన్నం కావాలనే కోరికతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ దేశాన్ని ఎంత వీలైతే అంత అస్థిరపరచాలని కోరుకుంటూ ఉంటారు. దేశం అభివృద్ధి కాకూడదని వాళ్ళు కాంక్షిస్తూ ఉంటారు. కానీ మన పని అది కాదు. మనం జాతీయవాద ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. మనం ఈ దేశాన్ని నిర్మించాలనుకుంటున్నాము, గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాము. సో మనకు బాధ్యత ఎక్కువ, వాళ్ళకు బాధ్యత లేదు అన్నారు. లిటరల్లీ నిజంగా ఆ మాటకి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కౌంటర్ ఉద్యమాలతో ఇది సాధ్యం కాదు, కానీ చేయాల్సిన పనిని సమర్థవంతంగా చేస్తే నిజంగానే ప్రజలకు అర్థమవుతుంది అనేది ఆయన ఉద్దేశం. ఎస్, ఆ పనే జరుగుతుందేమో అనిపించే విధంగానే ఆగస్టు 17వ తేదీన అమిత్ షా గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, ఆగస్టు 12వ తేదీన అంటే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఒక 3 రోజుల ముందు ఆగస్టు 12వ తేదీన షహజాద్ భట్టి టెర్రర్ నెట్వర్క్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అందులో ఏంటంటే, సుమారు 14 రాష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. అందులో 200కు పైచిలుకు మందిని అరెస్ట్ చేశారు. అండ్ అంతేకాదు, మొత్తం 80 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇదేంటంటే, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 14 రాష్ట్రాల్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులని అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇలాంటివి ఇంతకుముందు కూడా జరిగాయి. ఈవెన్ జూన్ 9వ తేదీన సుమారు 18 లొకేషన్స్లో పంజాబ్, హర్యానాల్లో ఇలాగే ఒకే ఏకకాలంలో దాడులు నిర్వహించి చాలామంది టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఈవెన్ మన విజయవాడలో కొంతమంది దొరికారు, ఇటు హైదరాబాద్లో కొంతమంది దొరికారు, యూపీలో కొంతమంది దొరికారు, అటు కశ్మీర్లో కొనసాగుతూనే ఉంది. అనేక రాష్ట్రాల్లో ఈ యాక్టివిటీ, యాంటీ టెర్రర్ యాక్టివిటీస్ కొనసాగిస్తూనే ఉన్నాయి భద్రతా బలగాలు. జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అనే పాలసీని కేంద్ర ప్రభుత్వం సరిగ్గా అమలు చేస్తోంది. ఇందులో మేజర్గా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇవాళ జరిగినటువంటి ఈ 12వ తేదీ చేసినటువంటి దాడుల్లో 200 మందిపై అరెస్ట్ చేశారు. 253 మందిని అదుపులోకి తీసుకున్నారు కదా. అందులో యూపీలో 62 మందిని, అండ్ హర్యానాలో 52 మందిని, ఢిల్లీలో 51 మందిని, పంజాబ్లో 44 మందిని, రాజస్థాన్లో 15 మందిని, మహారాష్ట్రలో 8 మందిని, ఉత్తరాఖండ్లో 5గురిని, కర్ణాటకలో 3గురిని, గుజరాత్లో 3గురిని, బీహార్లో 3గురిని, అండ్ తెలంగాణలో 2 అదుపులోకి తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో 2 అదుపులోకి తీసుకున్నారు. సో ఓవరాల్గా 14 రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించాయి భద్రతా బలగాలు. ఇందులో మేజర్గా ఏంటి ఈ టెర్రర్ నెట్వర్క్ ఏం చేస్తోంది అని అంటే కనుక, షహజాద్ భట్టి టెర్రర్ నెట్వర్క్ అని దీన్ని చెప్తూ ఉన్నారు. షహజాద్ భట్టి ఎవరు అనంటే, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ టర్న్డ్ టెర్రరిస్ట్. గ్యాంగ్స్టర్గా మొదలైనటువంటి జీవితం కాస్త ఇప్పుడు టెర్రరిస్ట్గా మారింది. ఐఎస్ఐ ఫండింగ్ తోటి అక్కడ పాకిస్తాన్లో కూర్చొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి యువకులని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. పాకిస్తాన్ నుంచి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ట్విట్టర్ కావచ్చు, లేదంటే వాట్సాప్లో ఛానల్స్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇట్లా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మేజర్గా ఆయుధాల గురించి, లేదంటే డ్రగ్స్ గురించి, లేదంటే ఏదైనా సరే ఈ మర్డర్ల గురించి, లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ గురించి పోస్టులు పెడుతూ ఉంటారు. సో ఆ పోస్టులకి అనుగుణంగా ఎవరైనా స్పందిస్తే, దానికి పాజిటివ్గా ఎవరైనా రెస్పాండ్ అవుతే, లైక్ కొట్టినా, లేదంటే షేర్ చేసినా, లేకపోతే కమెంట్స్ చేసినా వాళ్ళ మీద నిఘా పెడతారు. అందులోనూ మేజర్గా ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఖైదీలు, లేకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులని టార్గెట్ చేసుకుని వాళ్ళను మెల్లిగా ఈ టెర్రర్ ముగ్గులోకి దింపే ప్రయత్నం చేస్తారు. అండ్ వాళ్లకు ఈవెన్ ఒకవేళ అవసరమైతే ఈ మతం అనే విషయాన్ని కూడా నింపే ప్రయత్నం చేస్తారు. సో ఒక మతోన్మాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. దానికి వాళ్ళు వినియోగించేటువంటి మాడ్యూల్ ఏంటి అని అంటే కనుక, ఈ దేశంలోనే ఉన్నటువంటి సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావుల పేరిట ఉన్నవాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవాళ్ళు, లేదంటే ప్రభుత్వం ముఖ్యంగా హిందూ సంఘాలు అరాచకం సృష్టిస్తున్నాయి, ఏదో చేస్తున్నాయి అని కావాలని అబద్ధపు ప్రచారాలు చేసేటువంటి అంశాలని పెట్టుకొని కొన్ని ఫేక్ వీడియోల ద్వారా ఈ పర్టికులర్ యువకుల్ని టార్గెట్ చేసి వీళ్ళని టెర్రరిస్ట్ మూకల్లోకి చేర్చుకునే ఒక ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే వాళ్లకు పెద్ద ఎత్తున డబ్బుని ఆశగా చూపుతూ ఉన్నారు.
వీళ్ళు చేయాల్సిన కార్యకలాపాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి యువతీ యువకుల్ని మెల్లిగా వాళ్ళ వైపు తిప్పుకొని ఇక్కడే గూఢచర్యం నిర్వహించే విధంగా ఫస్ట్ లెవెల్లో వాళ్ళని వాడతారు. గూఢచర్యం అంటే ఎలా అంటే ఏదో చైనీస్ మేడ్ సీసీటీవీలని వాటిని కొనుగోలు చేయించి వాళ్ళకి డబ్బులు పంపించి వాళ్ళకి కొనుగోలు చేయించి ఆ సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీని రైల్వే స్టేషన్లలో లేదంటే ఏదైనా కూడళ్లలో చౌరస్తాల్లో చాలా జన సమర్థంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లేదంటే గుడులు లేదంటే టెర్రరిస్టులు ఎక్కడెక్కడైతే టార్గెట్స్గా పెట్టుకుంటారో ఆ టెర్రర్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసుల్లో ఈ సీసీటీవీని ఇన్స్టాల్ చేపిస్తారు. అర్ధరాత్రి ఎవరు చూడని టైంలో వెళ్ళి ఇన్స్టాల్ చేస్తారు. ఆ ఇన్స్టాల్ చేసిన తర్వాత అంటే మామూలుగా మనం సీసీటీవీ ఉంది అని అంటే సీసీటీవీ అది ఎవరో పోలీసులు పెట్టింది కావచ్చు అని అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో పోలీసులు అని మనం అనుకుంటాం, పోనీలే అనుకుంటాం. కానీ అది పోలీసులు పెట్టే సీసీటీవీ కాదు, ఇది వీళ్ళు టెర్రరిస్టుల కోసం పెట్టుకున్నటువంటి సీసీటీవీలు. దాని నుంచి వచ్చే డేటాని ఆ విజువల్స్ అన్నింటినీ కూడా వీళ్ళు పాకిస్తాన్కి చేరవేస్తున్నారు. పాకిస్తాన్లో ఈ పర్టికులర్ అంశాలను బేస్ చేసుకుని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక అంశం. ఇది మొదటి స్థాయి. రెండో స్థాయి ఏంటి అంటే ఆయుధాలని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు స్మగుల్ చేయడం, లేదంటే డ్రగ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్మగుల్ చేయడం. అండ్ బార్డర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా రాజస్థాన్ లేదంటే అటు కశ్మీర్లో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్లేసెస్లో బార్డర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే బార్డర్కి అటువైపు నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ని సరఫరా చేయడము అండ్ ఆయుధాలని సరఫరా చేయడము, ఆ ఆయుధాలని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడం. ఈ కొరియర్ పని చేసేవాళ్ళు ఒక రకం. ఇక మూడో రకం ఏంటంటే డైరెక్ట్గా ఆయుధాలని వినియోగించడం తెలుసుకోవడం అండ్ వినియోగించేవాళ్ళు. సో వినియోగించి తద్వారా ఇక్కడ మారణహోమం సృష్టించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవడం. దానికి తగ్గట్టుగానే ముందే ఈ అమ్మోనియం నైట్రేట్ లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ ఏదైతే బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి పదార్థాలని ప్రొక్యూర్ చేసుకునే విధానం, దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద టెర్రర్ నెట్వర్క్ నడుస్తోంది. అయితే ఈ టెర్రర్ నెట్వర్క్ ఇంతకుముందు కూడా మనం చూసాం. ఢిల్లీ బ్లాస్ట్ కంటే ముందు కూడా మనకు తెలుసు డాక్టర్లు కూడా ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని అంటే ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కొంత సీరియస్గా నడుస్తున్నాయో చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు పసిగడుతున్నాయి నిఘా వర్గాలు. మన భారత నిఘా వర్గాలు పసిగట్టడమే కాదు, ఏకకాలంలో వాళ్ళు ఏ విధ్వంసం సృష్టించకుండా వాటిని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతూ ఉన్నాం. ఇది చాలా సంవత్సరాలుగా చాలా నెలలుగా ఈ సీరియస్నెస్ పెరిగింది. ఇంకాస్త ఇప్పుడున్న పరిస్థితుల్లో అసీం మునీర్కి ఎలాగైనా సరే ఆపరేషన్ సింధూర్కి బదులు తీర్చుకోవాలి. ఆ పగ ప్రతీకారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి అసీం మునీర్ ఇవాళ భారతదేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ అంతేకాదు హమాస్ టెర్రర్ మాడ్యూల్స్ పైన కూడా ఐఎస్ఐ ఈరోజు ఎక్కువగా పనిచేస్తుందంట. అంటే హమాస్ ఉగ్రవాదులు మెయిన్గా గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి హమాస్ టెర్రరిస్టులు ఇవాళ పీఓజేకేకి పాకిస్తాన్కి వచ్చారు. సో హమాస్ మాడ్యూల్స్ ఏంటి అని అంటే వాళ్ళు సొరంగాల ద్వారా లోపలికి ప్రవేశించే ఒక మాడ్యూల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. రెండోది ఏంటంటే సిటీల్లో ఎలా విధ్వంసం సృష్టించాలో హమాస్ ఇంతకుముందు సక్సెస్ఫుల్గా చేసి చూపించింది. సో హమాస్ తరహా దాడులు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఇజ్రాయెల్ దౌత్యవేత్త, ఇజ్రాయెల్ రాయబారి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇంతకుముందే ఒక ప్రకటన కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో అటు హమాస్ తరహా దాడులు, ఇంకోవైపు లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లేదా కొత్త ఆర్గనైజేషన్ల పేరిట పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అండ్ గ్యాంగ్స్టర్స్, ఇప్పుడు ఈ షహజాద్ భట్టి లాంటి గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ కలిసి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు, విధ్వంసం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. టెర్రరిస్టులు చేసే ప్రయత్నాలు 100కి 100% సక్సెస్ కాకపోవచ్చు. కానీ ఒక్కసారి సక్సెస్ అయినా పెను విధ్వంసం జరుగుతుంది. అవే పహల్గామ్ కావచ్చు, పుల్వామా కావచ్చు, అంతకుముందు ఊరి అటాక్ కావచ్చు, పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్ జరిగిన విధానం కావచ్చు. ఇవన్నీ చూస్తే కూడా చాలా పెద్ద ప్రమాదమే అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వీటన్నిటిని ఆపడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. అండ్ నిఘా వర్గాలు, భద్రతా బలగాలు సమాయత్తమై అందరూ సమన్వయపరుచుకొని ఈ దేశంలో ఎటువంటి అలజడి సృష్టించకుండా, ఇక్కడ ఏ విపత్కర పరిస్థితి ఎదురవ్వకుండా చాలా వరకు కట్టడి చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ 14 రాష్ట్రాల్లో షహజాద్ భట్టి టెర్రర్ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. సో ఇది నిజంగా గొప్ప పరిణామము. ఇందాక నేను చెప్పినట్టుగా విధ్వంసకర శక్తులు, అరాచకవాదులు, దిమాగీ నక్సల్స్
వీళ్ళందరూ దేశం పరచాలని, దేశంలో విధ్వంసం జరగాలని కోరుకుంటూనే ఉంటారు. వీళ్ళెవరికి కూడా గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఇక్కడ లుంబిని పార్క్ పేలుళ్లలో చనిపోయిన వాళ్ళు, గోకుల్ చాట్ పేలుళ్లలో చనిపోయిన వాళ్ళు, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళు, జైపూర్ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళు, ముంబై టెర్రర్ అటాక్స్లో చనిపోయిన వాళ్ళు, బెంగళూరు సీరియల్ బ్లాస్ట్, అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్, ఇవేవి కూడా వీళ్ళకి గుర్తుండవు. వీళ్ళకి కావాల్సిందల్లా ఈ దేశం అస్థిరతతో ఉండడమే, ఈ దేశం ఎదగకుండా ఉండడమే. సో ఓవైపు అరాచకవాదులు దేశం విచ్ఛిన్నమవ్వాలని కోరుకుంటారు, కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, బాధ్యత కలిగినటువంటి భద్రతా బలగాలు, నిఘా వర్గాలు బాధ్యతతో ఈ దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎటువైపు తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.